వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. మావోయిస్టులు ఉన్న చోట నుంచి అడుగు పక్కకు వేయనీయకుండా పకడ్బందీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. బీజాపూర్ అడవుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశాలకి చెందిన సుమారు 1500 మంది పోలీసు బలగాలు బీజాపూర్ అడవినైతే చుట్టుముట్టాయి. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల సర్కిల్గా ఏర్పడి కూంబింగ్ చేపట్టారు. ఇక గంగులూరు వద్ద మందుపాతర వెలికి తీశారు జవాన్లు. ఇక ముత్వాయిండి అలాగే పీడియా మార్గంలో నక్సల్స్ భారీ కుట్ర భగ్నం చేశారు. డిఆర్జీ దళాలు అలాగే సిఆర్పీఎఫ్, కోబ్రా, బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ మమత. మొన్న జరిగిన ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్ తోటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో దండకారైన మొత్తం తుపాకుల మూతలతో దద్దరిల్లిన పరిస్థితి మనం చూస్తున్నాం రిపీటెడ్గా. అయితే ఈ నేపథ్యంలోనే సుమారుగా పోలీస్ బలగాలు ఎన్ని స్పెషల్ పార్టీస్ ఉన్నాయి, స్పెషల్ పార్టీస్ బలగాలు మొత్తం మూడు రాష్ట్రాలని ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దట్టమైన అడవులని ఎక్కడ కూడా అణువున ఇడిచిపెట్టకుండా మొత్తం టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి అణువు చెట్టుకు జల్లెడబట్టి మొత్తం కుమ్మింగ్ చేస్తున్న పరిస్థితి మనం రిపీటెడ్గా చూస్తున్నాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి అనేక 8 నెలల నుంచి సుమారుగా 1 ఏడాది కాలం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే పోలీసులు మావోయిస్టులు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో పెద్ద మొత్తంలో మావోయిస్టు బలగాలు ప్రాణాలు అర్పిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ అవుతున్న ఇప్పటికే మావోయిస్టు బలగాలు బలపడుతున్న నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మావోయిస్టుల అడుగుజాడలపైన, మావోయిస్టుల మూవ్మెంట్ పైన ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో అర్థం చేసినటువంటి పోలీసులను కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వాళ్ళని ప్రశంసించిన పత్రం మనం ప్రశంసించారు. గతంలో అనేక సందర్భాల్లో పోలీసు సంబంధించినటువంటి మంత్రి ఏదైతుందో అమిత్ షా కూడా రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే నిన్న 16న జరిగినటువంటి ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి దంతెవాడ, బీజాపూర్ జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద మొత్తంలో మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద మొత్తం దీనిపై ఫోకస్ చేసినట్టు చూస్తుంది. అయితే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రధానంగా మావోయిస్టుల టార్గెట్గా పోలీసులు ఫోకస్ చేసిన పరిస్థితి. దాంట్లో భాగంగా ఇప్పటికైతే ముమ్మరంగా కుమ్మింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే గంగులూరు వద్ద మందుపాత్ర వెలికి తీసినట్టు జవాన్లు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మావోయిస్టులు అమర్చినట్టు 8 ఐడీలు వెలికి తీశారు జవాన్లు. ఇప్పటికే ముంతవేడ, పిడియా మార్గంలో నక్సల్స్ భారీ కుట్ర భగ్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే డిఆర్జీ దళాలు, సిఆర్పీఎఫ్, కోబ్రా, బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ ఏదైతుందో ఇప్పుడు పోలీస్ బలగాలు ఎన్ని రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రాల్లో ఎన్ని పోలీస్ బలగాలు ఉంటాయి, స్పెషల్ పార్టీస్ కావచ్చు, పూర్తిగా దీనిపైనే మావోయిస్టుల మూవ్మెంట్స్ పైన, మావోయిస్టుల అడుగుజాడలపైనే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు, సుమారుగా 20 కిలోమీటర్ దూరం మొత్తంగా పెద్ద మొత్తంలో కుమ్మింగ్ చేసిన పరిస్థితి మనకు అక్కడ తెలుస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఏదైతే మావోయిస్టుల మూవ్మెంట్ పైన ఫోకస్ చేశారో వాళ్ళు మావోయిస్టులనే ఎరువేతనే టార్గెట్గా ప్రధానంగా ఇలా పోలీసులు ముందుకెళ్తున్న పరిస్థితి. దానికి తోడు టెక్నాలజీ ఏదైతుందో శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ కెమెరాలు కావచ్చు, అనేక టెక్నాలజీ ముందుకు వచ్చింది. టెక్నాలజీని అడ్వాంటేజ్గా తీసుకొని పోలీస్ బలగాలు మొత్తం మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి వరంగల్ జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఏపీ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఒడిశా రాష్ట్రాలు కావచ్చు, ఈ 4 రాష్ట్రాల్లో 4-5 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మావోయిస్టుల పైనే ఫోకస్ ఇవాళ పోలీస్ బలగాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రజాపక్షాల నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కావచ్చు, హర్షం నేతలు కావచ్చు, ఇప్పటికే హైకోర్టులో కూడా ఫిల్ చేసినటువంటి ఇది అంతా కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిన అంశాలు కాదు, వీళ్ళు అటువంటి దొంగ ఎన్కౌంటర్లు చేశారు, కుట్నపూరితంగా జరిగిన ఎన్కౌంటర్లు అని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు కోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా కీలకాలు వ్యవహరిస్తున్న పరిస్థితి. చూడాలి నిజంగా ఇది వెడువైపు పోతుంది. ఇలాంటి కుమ్మింగ్ ఇంకా ఎన్ని రోజులు చేస్తారు, మావోయిస్టులనే ఎరువేతట్టు కార్యక్రమంలో పెట్టుకున్నట్టు పోలీసులు మనం తెలుస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, పోలీసు బలగాలకు వీళ్ళు ఏం చేయబోతారు, మరొక ఎక్కడ ఏందనేది అంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. చుట్టుపక్కల మనం జరిగినటువంటి ఈ నెల 16న జరిగినటువంటి ఎన్కౌంటర్ తోటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలైతే అడుగడుగు గంటకు బిక్కుమంటూ జీవన కొనసాగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎన్కౌంటర్ జరుగుతాయి, ఎలా ఉంటుందంటే ఒక ఉత్కంఠ వాతావరణంలో అక్కడ ప్రజలైతే నివసిస్తున్న పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.